మన ఇంట్లో ఫ్యాన్ లేదా లైట్ ఆన్ చేయాలన్నా లేదా ఆఫ్ చేయాలన్నా విద్యుత్ స్విచ్ను తప్పనిసరిగా వాడుతుంటాం. ఇవి రకరకాల ఆకారాల్లో మరియు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. విద్యుత్ వలయంలో అంటే విద్యుత్ సర్క్యూట్లో స్విచ్ను గీయాల్సి వస్తే ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నట్టుగా ఒక రేఖా చిత్రాన్ని గీస్తాం. ఇది స్విచ్ ఆఫ్ స్థితిలో ఉన్నప్పుడు గీసే గుర్తు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ రేఖాచిత్రం మనం వాడే సాధారణ స్విచ్ లానే ఉంది కదా. ఈ మీటను కిందికి నొక్కితే స్విచ్ ఆన్ అవుతుంది. రేఖాచిత్రంలో కూడా అంతే. ఈ గీతను ఇలా కిందకి కలిపినట్టు గీస్తే అది స్విచ్ ఆన్ స్థితి అన్నమాట. సరే, మరి దీన్ని వలయంలో ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. మన దగ్గర ఒక ఘటం అంటే ఒక సెల్ అలాగే ఒక చిన్న బల్బ్ ఉన్నాయనుకుందాం. ఒక రెండు తీగలు తీసుకొని వాటిని ఇలా కలుపుతాం. మరి మనం కలపగానే ఈ బల్బ్ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలా? అవసరం లేదు గదా! మనకు కావాల్సినప్పుడు మాత్రమే వెలిగేలా మధ్యలో ఒక స్విచ్ పెట్టుకుందాం. ఇక్కడ మనం ఒక చిన్న స్విచ్ అమర్చాం గదా! ప్రస్తుతం అది ఆఫ్ స్థితిలో ఉంది. అంటే ఆఫ్‌లో ఉందనమాట. ఒకవేళ దీన్ని ఆన్ చేస్తే ఏమవుతుంది? మనం ఈ 2 తీగల చివరలను కలుపుతున్నాం. అంటే ఒక వలయాన్ని పూర్తి చేస్తున్నాం అన్నమాట. అలా చేసిన వెంటనే బల్బ్ వెలగడం మొదలవుతుంది. మరి ఈ బల్బు వెలిగే ప్రక్రియలో అసలు లోపల ఏం జరుగుతుందో సూక్ష్మ స్థాయిలో అంటే మైక్రో లెవెల్‌లో ఒక్కసారి ఆలోచిద్దాం. ఘటం యొక్క రుణ ధ్రువం అంటే నెగెటివ్ టెర్మినల్ దగ్గర ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు ధన ధ్రువం అంటే పాజిటివ్ టెర్మినల్ వైపు పరిగెత్తడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాయి. వాటికి వెళ్ళడానికి ఒక మార్గం దొరికిన మరుక్షణమే అంటే మనం ఒక వాహక మార్గాన్ని దీన్ని కండక్టింగ్ పాత్ అంటాము. అది ఏర్పాటు చేయగానే అవి ధనధ్రువం వైపు వేగంగా ప్రవహిస్తాయి. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. స్విచ్ ఆఫ్ స్థితిలో ఉన్నప్పుడు ఏమైంది? ఈ ఎలక్ట్రాన్లు ధనధ్రువం వైపు వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. అందుకే అవన్నీ రుణ ధ్రువం దగ్గరే ఆగిపోయాయి. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసి ఆ 2 తీగలను కలిపామో వెంటనే ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి ఒక మార్గం ఏర్పడింది. దాంతో వలయం గుండా విద్యుత్ ప్రవహించింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రాన్లు ఎప్పుడూ రుణధ్రువం నుండి ధనధ్రువం వైపు ప్రవహిస్తాయి. కానీ సాంప్రదాయ విద్యుత్ ప్రవాహం అంటే కన్వెన్షనల్ కరెంట్ దీనికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే ధనధ్రువం నుండి రుణధ్రువం వైపు కరెంటు ప్రవహిస్తుందని మనం తీసుకుంటాం. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే విద్యుత్ వలయాన్ని పూర్తి చేయడానికి లేదా తెంచడానికి ఉపయోగించే పరికరమే స్విచ్. వలయాన్ని పూర్తి చేస్తే ఆన్ అంటాం. అదే తెంచితే ఆఫ్ అంటాం అన్నమాట.